ఓఆర్ఆర్ దగ్గర జరిగిన హిట్ అండ్ రన్ కేసులో కీలక విషయాలు బయటపెట్టారు అబ్దుల్లాపూర్ మేట్ సిఐ అంచురెడ్డి. నిన్న రాత్రి ఓఆర్ఆర్ సమీపంలో బైక్ పై వెళుతున్న ఇద్దరిని కారు ఢీకొట్టినట్లు సమాచారం వచ్చిందన్నారు. సింగరేణి కాలనీకి చెందిన స్పందన, సాయి ఇద్దరు ఒకే కాలనీకి చెందిన వారు బైక్ పై వెళ్తుండగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. స్పందనను ఆసుపత్రికి తీసుకుని వెళ్లేసరికి ఆమె మృతి చెందింది. సాయికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు యజమాని ప్రదీప్ వర్మ విజయవాడ నుంచి గచ్చిబౌలికి వెళ్తున్నారు. అయితే దారి తప్పి సర్వీస్ రోడ్లోకి వెళ్లాడని, మళ్లీ యూటర్న్ తీసుకుని రిటర్న్ అవుతుండగా బైక్ నుండి కొట్టారని పోలీసులు తెలిపారు. గట్కేసర్ హాస్టల్లో ఉంటున్న అమ్మాయి అక్కడికి ఎందుకు వచ్చిందనే విషయంపై విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చామని సిఐ తెలిపారు. ఈవినింగ్ 7:50 PM ఆ టైంలో ఒక 2 వీలర్ కు స్కోడా కార్ కు మనకు కోహెడా లిమిట్స్ లో సర్వీస్ రోడ్ లో ఒక యాక్సిడెంట్ కావడం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో బండి మీద ఉన్నటువంటి 2 వీలర్ మీద ఉన్నటువంటి సాయి కుమార్ తర్వాత స్పందనకు ఇద్దరికి కూడా ఇంజురీస్ కావడం జరిగింది. స్పందన అండర్ గోయింగ్ అంటే ఆల్మోస్ట్ హాస్పిటల్ రీచ్ అయ్యే లోపే ఆమె చనిపోవడం జరిగింది. సాయి కుమార్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ లో ఉన్నాడు. స్కోడా వ్యక్తి ఆపి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆయన సబ్సిక్వెంట్ గా మనం అలర్ట్ చేసి అదర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అతను పట్టుకోవడం జరిగింది. అతను ప్రస్తుతం మా కస్టడీలోనే ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ స్పందన అనే వ్యక్తి తర్వాత సాయి కుమార్ ఇద్దరు కూడా సింగరేణి కాలనీ సైదాబాద్ లిమిట్స్ లో ఉంటారని చెప్పేసి తెలిసింది. ఈ అమ్మాయి బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంది. ఇతనేమో ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు సాయి కుమార్. ప్రస్తుతం అయితే 106 క్లాస్ 1 BNS ప్రకారం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అండర్ గోయింగ్ ప్రస్తుతానికైతే స్టేబుల్ గానే ఉన్నాడని చెప్పి తెలుసు. రిలేషన్ కాదని చెప్తున్నారు, వెరిఫై చేస్తున్నారు. ఎస్ కరెక్టే. వాళ్ళిద్దరు ఒకటే కాలనీ కాబట్టి పరిచయం. మరి బయటికి ఏ ఉద్దేశంతో బయటికి వెళ్ళారు అనేది మనకు అది తెలవాలి. మేము వెరిఫై చేస్తాం. అంటే అక్కడ భయం ఉండొచ్చు, కొడతారని. అది ఇంకా మనకు క్లారిటీ ఏం లేదు. ఓవర్ స్పిల్ అనేది జరిగింది అన్నట్టు